కొన్ని వస్తువులు గుండా మనకి అవతల ఉన్న వస్తువు కనిపించదు కదా! గాజు లాంటి వాటిలో అవతలది కనిపిస్తుంది కానీ, కొన్ని వస్తువులు అలా కాదు. అలాంటి వస్తువుల్ని ఇంగ్లీష్‌లో ఏమంటారో తెలుసా? ఆ పదమే ఒపాక్. అయితే ఈ ఒపాక్ అనే వర్డ్ గురించి ఇప్పుడు మనం డీటెయిల్‌గా చూద్దాం. సో, దీనికి మనం డెఫినిషన్ చూస్తే దట్ త్రూ విచ్ లైట్ కెనాట్ పాస్ అని. అంటే అపారదర్శకమైన లేదా పారదర్శకత లేని లేదా కాంతి ద్వారా చూడలేని లేదా అస్పష్టమైన లేదా మసకగా ఉండే అని చెప్పే సందర్భంలో మనం ఈ ఒపేక్ అనే వర్డ్ ఉపయోగించి మనం చెప్పవచ్చు. అంటే ఉదాహరణకు మనం గోడ చూసామనుకోండి పూర్తిగా ఒపేక్. ఎందుకంటే అవతల ఏముందో మనకు కనిపించదు కాబట్టి. చెక్క తలుపు కూడా ఒక ఒపేక్ అనమాట. కానీ గాజు మాత్రం ఒపేక్ కాదు, అది ట్రాన్స్పరెంట్. దీనికి మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే ద గ్లాస్ ఈజ్ ఒపేక్ యూ కెనాట్ సీ త్రూ ఇట్. అంటే ఆ గాజు అపారదర్శకమైనది, దాని ద్వారా చూడలేము అని అర్థం. అంటే దేని ద్వారా మనం చూస్తే అవతల వస్తువు మనకు కనపడదో దాన్నే మనం ఒపేక్ అనే వర్డ్తో మనం చెప్పొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ వీలైతే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.